142 కోట్ల నగలతో మెట్ గాలా రెడ్ కార్పెట్పై మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య అట. చూడురిగా ఎంత 1,42,000 కాదు, లేకపోతే ₹1,00,00,000 కాదు, 14 కోట్లు కాదు, 12 కోట్లు కాదు, 142 కోట్ల నగలేసుకుందట ఆమె. మెట్ గాలా రెడ్ కార్పెట్పై మెరిసిన మెగా కృష్ణారెడ్డి భార్య అట. ఇగో ఈమెనే ఆమె, మెగా సుధారెడ్డి. చేతి వేళ్లకు కోట్ల విలువైన 23 క్యారెట్ల 2 డైమండ్ రింగ్స్ అట. ఇగో కనబడుతుందా? ఇది మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ అట. డ్రెస్ ఆ డ్రెస్తోని తలుక్కుమన్నదట. ఈ డ్రెస్సు తయారు చేయడానికి దాదాపుగా 3,400 గంటలు శ్రమించిన 90 మంది కళాకారులట. 3,400 గంటలు శ్రమించి ఇగో ఆమె వేసుకున్న ఆ ట్రీ ఆఫ్ లైఫ్ అనే ఆ డ్రెస్సును తయారు చేసినట 90 మంది కలిసి. 3,400 గంటలు. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాకెక్కిన మెగా కృష్ణారెడ్డి భార్య మెగా సుధారెడ్డి మంగళవారం న్యూయార్క్లో జరిగిన 2026 మెట్ గాలాలో మెరిశారు. 142 కోట్ల విలువైన ఆభరణాలు ధరించి తలుక్కుమన్నారు. ఆమె చేతి వేళ్లకు పెట్టుకున్న కోట్లాది రూపాయల విలువ చేసే 2 వజ్రపు టుంగరాలు అంటారు వాటిని, వజ్రపు టుంగరాలు కూడా ఆకట్టుకున్నాయి. 90 మందికి పైగా హస్త కళాకారులు 3,400 గంటల పాటు కష్టపడి రూపొందించిన డ్రెస్లో రెడ్ కార్పెట్పై సుధారెడ్డి వాక్ చేశారు. ఎంతో విలువైన నగలు, డ్రెస్తో పాల్గొన్న ఆమె ఈ ఈవెంట్లోనే చర్చనీయాంశమయ్యారు. ఈసారి మెట్ గాలాను ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్ అనే డ్రెస్ కోడ్తో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుధారెడ్డి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ట్రీ ఆఫ్ లైఫ్ డ్రెస్తో రెడ్ కార్పెట్పై వాక్ చేశారు. ఆమె మెట్ గాలాకు హాజరవడం ఇది 3వసారి. దక్షిణ భారతదేశంలోని కళంకారీ హస్తకళ ఆధారంగా రూపొందించిన ఈ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? తెలంగాణ పైసలే ఇవన్నీ. కాళేశ్వరం పైసలు, మిషన్ భగీరథ పైసలు, ఇంకోటి. అప్పుడు కేసీఆర్, అక్కడ బీజేపీ, ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి. మొత్తం ఆయనకే ఇస్తుంది. మళ్ళీ అది కూడా ఆర్టీసీ ఆయనకే, ఎలక్ట్రా బస్సులతోటి, ఇక్కడ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల కాంట్రాక్ట్లు ఆయనకే పోతున్నాయి. అంటే తెలంగాణ వచ్చింది ఎవరి కోసం రా అంటే ఇగో ఇది తలుక్కున మెరవడానికి, భార్యలని 142 కోట్ల నగలేసి తలుక్కున మెరిపేయడానికి తెలంగాణ వచ్చింది. ఇది మన జీవితాలు, మన బతుకు. ఇగో ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నామని. ఇది డైమండ్ రింగ్ అట. సుధారెడ్డి ధరించిన నెక్లెస్ డైమండ్ రింగు. మచిలీపట్నం శైలిలో సహజ రంగులు వాడి పూర్తి చేతితో చేసిన డిజైన్తో తయారు చేసినట. తెలంగాణకు చెందిన పాలపిట్ట, జమ్మి చెట్టు, తంగేడు పువ్వు వంటి చిహ్నాలు డ్రెస్ పైన రూపొందించినట. ఈ దరిద్రం మాకెందుకురా నాయన? పాలపిట్టను ఎందుకు అవమానించినారు? జమ్మి చెట్టును ఎందుకు అవమానించినారు? తంగేడు పువ్వును ఎందుకు అవమానించినారు? మీ అవినీతిలో వాటిని ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు? ఆమె ధరించిన ఈ డ్రెస్సును 90 మందికి పైగా హస్త కళాకారులు 3,400 గంటలకు పైగా కష్టపడి తయారు చేశారు. సుధారెడ్డి ధరించిన నెక్లెస్ ఈ ఈవెంట్లో అత్యంత చర్చనీయాంశమైంది. దాదాపు 100 కోట్లకు పైగా విలువైన ఈ నెక్లెస్లో టాంజానియాలోని మెరెలానీ పర్వతాల నుంచి సేకరించిన 550 క్యారెట్ల క్వీన్ ఆఫ్ మెరెలానీ అనే ముదురు వాయిలెట్ నీలం రంగు టాంజనైట్ డైమండ్ను అమర్చిరట. దాని చుట్టూ త్రిభుజాకార పియర్ షేప్ రోజ్ కట్ వజ్రాలు అందమైన పూల గుత్తులుగా అలంకరించారట. అలాగే ఆమె 23 క్యారెట్ల పసుపు రంగు డైమండ్ ఉంగరం, రాజస్థాన్కు చెందిన 30 క్యారెట్ల రోజ్ కట్ పోల్కి డైమండ్ ఉంగరం కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ నా బేస్, అక్కడి కల్చర్ నేనెవరో చెప్పే ఫౌండేషన్ లాంటిది. నేను ధరించిన డ్రెస్ ఆ కల్చర్ను సింపుల్గా గ్లోబల్ స్టైల్లో చూపించే ప్రయత్నం. ఇది నాకు చాలా పర్సనల్ కూడా. భారతీయ కళా నైపుణ్యం అనేది ఒకప్పుడు మాత్రమే ఉండేదనేది నిజం కాదు, ఇప్పటికీ సజీవంగా ఉన్న కళ అని అన్నారు. ఇప్పుడు మీకేమో ఈ కళ ఉన్నది, మీ ఆయనకేమో మొత్తం దేశాన్ని ముంచే కళ మీ ఆయనకున్నది. ఆ పైసలతో మీరు టింగు రంగా అనుకుంటే మీరు మొత్తం ఈ రకమైన వ్యవహారం చేస్తున్నారు. జనం రక్తం మరుగుతున్నది కదా చూసే వాళ్ళకి. ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ కోసం ఇట్లా నిలబడి ఒక్క కాంట్రాక్ట్ వేస్తే బాగుండని అడుక్కునే సిచ్యువేషన్ అయినది.